ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ స్టోరీలో మనం చెప్పుకోబోతుంది ఏమిటంటే, దావీదు రాజయిన తర్వాత ఒక చిన్న పొరపాటు వల్ల దేవుడు ప్రాణమే తీసినట్లు మనం చూడగలుగుతాము. ఎందుకంటే దేవుడు ఒక్కసారి ఇది అవును అంటే అది ఎన్నడూ కూడా తప్పిపోదనమాట. ఎందుకంటే ఆయన మాట సత్యం, నిజము. నింగి నేల గతించిపోయినా కానీ నా మాటలు ఏమాత్రము గతించవు అన్న విధముగా చూస్తాం. ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధి వారితో నిబంధన చేసెను గనుక, ఇజ్రాయేలు వారి మీద రాజు అగుటకై వారిని దావీదుకు పట్టాభిషేకం చేస్తారు. ఎందుకంటే అప్పుడు సౌలు చనిపోతాడనమాట. సౌలు చనిపోయిన తర్వాత దావీదు పట్టాభిషేకం చేసి రాజుగా దావీదుని నిర్ణయిస్తారు. అయితే అక్కడ మందసము ఫిలిప్పీల దగ్గర ఉంటదనమాట. అది తీసుకొస్తానికి దావీదు ఇజ్రాయేల్ 30,000 మంది శూరులను సమకూర్చి బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరిలో కూడా రాయబారం వారందరికీ సమాచారం పంపించి దేవుని మందసం తీసుకొచ్చటానికి అలా నిర్ణయించి దేవుని మందసము కొత్త బండి మీద ఎక్కించి గిబియోనున్న అబీనాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినదాబు కుమారుడు ఉజ్జియాను, అహయోను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదు ఇజ్రాయేలందరిను సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారను, సర్వమండలములను, తంబురను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచు వచ్చిరనమాట. వారు నాట్యం ఆడుచూ ఉండగా నాకోను కళ్యము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున ఓజా చెయ్యి చాపి దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపము ఓజా మీదకు రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఓజాకు ప్రాణోపదయం కలగచేయగా దావీదు వాక్కిళ్ళపడి ఆ స్థలమునకు పేరోజ్ అంటే ఓజా అను పేరు పెట్టాడనమాట. నేటికి దానికి అదే పేరంట అక్కడ ఉన్నది. ఎందుకంటే దేవుడు మందసము లేవీల యొక్క భుజముల మీద పెట్టి తీసుకురమ్మన్నట్టు మనం చూస్తాం. కానీ ఇక్కడ దావీదు చేసిన పొరపాటు ఏమిటంటే అది కొత్త ఎడ్ల బండి మీద తీసుకొచ్చాడు. అది దావీదు చేసిన చిన్న పొరపాటు వల్ల ఉజ్జా ప్రాణం పోయినట్లు మనం చూస్తాము. ఎందుకంటే దేవుడు ఒక్కసారి చెప్పాడంటే అది ఎన్నడూ కూడా అతని మనసు అయితే మార్చుకోడనమాట. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ ఒక్క చిన్న పొరపాటే. లేవీలు మోయవలసిన మందసమును ఎడ్ల బండి మీద పెట్టేటప్పటికి దేవుడు కోపము, ఉగ్రత అక్కడ వచ్చినట్టు మనం చూస్తాము. ఎందుకంటే ఆ మందస్సము ఆయన నిబంధన అనమాట. మోషే 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు స్వయంగా తన చేతులతో రాసిన అది లేవీల భుజముల మీద మోయబడవలసినదే కానీ ఎక్కడ కూడా అది అపవిత్రముగా కూడా ఎంచదగడానికి లేదు. ఆయన మాట అంత గొప్పదన్నమాట. ఎందుకంటే స్వహస్తాలతో ఆయన రాసి ఉంచిన ఆ మాటను మనము కూడా ఎన్నడూ కూడా తప్పిపోకూడదు. ఒక చిన్న పొరపాటే. కానీ వృధా చేసిన తప్పు కూడా అక్కడ ఏమీ లేదు. అది ఎడ్ల బండి మీద నుంచి జారిపోతూ ఉన్నప్పుడు పట్టుకున్నాడు. కానీ అది పట్టుకోవటము దేవుడి దృష్టిలో ద్రోహమై ఉన్నది కాబట్టి ఓజా ప్రాణం పోయినట్లు మనం చూస్తాం. ఈ రోజున మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మనమందరము జీవించదుము గాక. ఈ చిన్న స్టోరీ వల్ల ఒక్క చిన్న మాట తప్పినందుకే అక్కడ మరణం వచ్చినట్లు మనం చూస్తాము. ఈ రోజున ప్రతి క్షణము కూడా మనం దేవుణ్ణి క్షమాపణ అడగవాలి. ఆయన కృప కొరకు మనం వేడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా
ఉందన్నమాట. ఆయన రక్తం ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద నుండి కారుతూ ఉందో, అప్పుడే నీకు, నాకు క్షమాపణ ఉన్నది. ఎప్పుడైతే ఆ కృప తీసివేయబడిద్దో, ఈ భూమికి తీర్పు తీర్చటానికి ఆయన రానయ్యున్నాడన్నమాట. ఈ యొక్క స్టోరీ వల్ల అర్థమైందా? ఆయన ఆజ్ఞలు ఏ ఒక్కటి మనము తప్పిపోకుండా ఉందుము గాక. గాడ్ బ్లెస్ యూ.